మార్పు నిన్నటి నినాదం ఇప్పుడు లేటెస్ట్ గా గోస్ట్ అండ్ లైన్స్ అంటూ కొత్త లైన్ ని తెరపైకి తెచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గోడ దూకినోళ్ళు గొర్రెలా, కారులో చివరకు మిగిలేది ఆ ఇద్దరేనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ మహేష్ గౌడ్ డైలాగ్ వార్ కొత్త సందేశాన్ని సంకేతాల్ని తెరపైకి తెచ్చింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గేట్లు తెరిస్తే అక్కడ వచ్చినాయి గొర్రెలు, బీఆర్ఎస్ పార్టీ గేట్లు తెరిస్తే వచ్చినాయి సింహాలు. నిజమైన తెలంగాణ ఇక్కడ ఉన్నది, అవునా కదా? అక్కడ తెలంగాణను మోసం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని టీఆర్ఎస్ పార్టీలో చేసుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఇవాళ ఒకటో రెండో జరిగితే వారు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 9.5 సంవత్సరాలుగా జరిగినటువంటి పార్టీ ఫిర్యాదుల గురించి జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంటుంది. చాలామంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది. నిజంగా మేము ఇలా డోర్లు తెలిస్తే నాకు తెలిసి కేటీఆర్ కేసీఆర్ తప్ప ఎవ్వరు మిగిలరు, ఇంక్లూడింగ్ హరీష్ రావు కవిత కూడా ఆ పార్టీలో మిగిలరు. ఇది వాస్తవం. ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరినా అన్కండిషనల్గా చేరుతూ ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వట్లేదు.